చిరుతపులి జంతువుని తినేసి దాని పేగులు అవి పడిపోయినాయి ఉన్నాయి. అప్పుడే బ్లడ్ ఫ్రెష్గా ఉంది, మేము వచ్చేసాం. మనుషులు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే భయపడి రావు మేడం, అసలు రావడం. అట్లా మనం మాట్లాడుతూ చేస్తూ మేము వర్క్ అలాగే చేస్తుంటాం. ఎక్కువ మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉండేసరికి అవి దూరమే ఉంటాయి, రావు దగ్గర. నిజంగా ఈ చిన్న అడవి ఇలా ఉంటే నిజంగా ఈ మెయిన్ అడవులు ఉంటాయి చూడండి, అవి ఎలా ఉండొచ్చు. పెంచానా అనకొండనా పైతాన్ అది 20-25 కేజెస్ ఉండే, నాతోనే మోయించారు. నేనే ఇలా వెనకకి వేసుకొని ఇక్కడ దాకా వచ్చి వదిలేసాం. కాటేది కాబట్టి నాకు ఇచ్చారు మేడం. కాటేసేటి వాళ్ళు పట్టుకున్నారు. యాక్చువల్ ఇట్లా కట్టెలు పెట్టి మధ్యలో వేసారు. చాలా వెయిట్ ఉండే మేడం, చాలా పాములు కదా. మేము ఇక్కడ ఉందనుకో మేడం, ఒకవేళ కరిసింది అనుకో మనం అక్కడికి వెళ్ళేసరికి అందుకే డేర్ చేయలేదు. ఇంకా అవి కలుస్తాయి కదా, ఇది కరవదని నాకు ఇచ్చారు. అది మోసుకొని రా, ఇక్కడికి చాలా లాంగ్ ఉంది కదా మేడం, అక్కడ వెహికల్ అక్కడ ఆగింది. ఇక్కడ రావడానికి వాళ్ళన్నీ చాలా పట్టుకున్నారు. ఇంకా నాకు ఇది కరవదని ఇచ్చేసరికి మోసుకొని వచ్చాను. 20-25 కేజెస్ ఇలాగే పట్టుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి కానీ యాజ్ ఎ లేడీ అంత లావు పావును మోసుకురావడం అంటే మామూలు విషయం కాదు బాబోయ్. కానీ ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవడం వేరు మేడం, చాలా బాగా అనిపిస్తుంది. మనం అక్కడ చెప్పడం నేర్చుకోవడం వేరు, ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ పరంగా నేర్చుకోవడం వేరు మేడం. ఇస్తారండి పండగలు వస్తే హైదరాబాద్లో మాకు మంచి మామిడాకులే దొరకవు మేడం. చూస్తే ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. అది వెంకాయ ఫ్లవర్స్ అంటారు చూడండి మేడం. అవునవును, మంచిగా రెడ్డిష్గా. ఇంకా రాలేదు మేడం, ఈ మంత్లో వచ్చేస్తాయి. చాలా పెట్టిన మామిడాకులు దొరకవు మాకు అక్కడ. మీరు మాత్రం చక్కగా మంచి ప్రకృతిలో. ఇవి అలోవీరా అగేవని ట్రెంచ్లో సైడ్లో పెడతాం మేడం, అట్లాంటివి. రండి మేడం, ఇది బ్యాంబూ చెట్టు మేడం, అక్కడ పెట్టామా ఇలా పెద్దదవుతుందా మేడం. అంటే అవి సాయిల్ ఎరోజన్ కింది కట్ట జారకుండా ఉండడానికి పెడతారు మీరు, యూజ్ అవుతాయి. అది అలా పట్టుకొని ఉంటుంది అన్నట్టు. పులులే ఉన్నాయి సార్, పులు అడుగు. ఇక్కడ మొన్న 1 o'clock 2 o'clock బండ పైన 2 ఆడుకున్నాయి, వీడియో తీస్తుంది మా దగ్గర. ఇట్లా గుట్టలల్లో ఉంటాయి. ఇటు వెళ్తే ఇంకా లొకేషన్ మీకు చూస్తారు, రండి. మీకు ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అయినట్టే ఉంటుంది రోజు మీకు. అది మీరు ఇంత ఫిట్గా ఉండడానికి కారణం అది. ఇట్లాంటి ఫారెస్ట్లోనే కొంచెం లైట్ జంగిల్ ఉన్న దాంట్లో చెట్లు పెట్టిస్తాం, మళ్ళీ ప్లాంట్స్. ఇలా గ్యాప్ వచ్చింది, అక్కడ చెట్టు ఉంది, ఇక్కడ చెట్టు, దీంట్లో మధ్యలో చెట్టు పెట్టించేసి. అమ్మ బాబోయ్, నేను ఉన్నంత వరకు మీకు పడదు. చూడండి నేను ఒకదాన్ని వస్తాను మేడం. మీరు ఒక్కరు వస్తారా? వస్తాను, వెళ్తాను. అయ్యో బాబోయ్, అలవాటు అయిపోయింది మీకు బాగానే. ఎక్స్పీరియన్స్ అండి నిజంగా ఇది. ఏంటి అలా ఎక్కేసి వెళ్ళిపోతారా? యాక్చువల్లీ చాలా మందికి తెలియాలి, వీ హ్యావ్ హ్యూజ్ డెన్స్ ఫారెస్ట్ ఇన్ కామారెడ్డి అండ్ ఆల్మోస్ట్ 19 to 20 లెపర్డ్స్ ఉన్నాయి. ప్రాపర్ ప్రిఫర్డ్ హ్యాబిటాట్ ఇది లెపర్డ్స్ కి కూడా. ఓకే, ఇట్ యూజువల్లీ ప్రిఫర్స్ సచ్ టైప్ ఆఫ్ హ్యాబిటాట్. వీ హ్యావ్ కెమెరా ట్రాప్ ఇమేజెస్, లాట్ ఆఫ్ కెమెరా ట్రాప్ ఇమేజెస్. వీ హ్యావ్ కప్స్ యాజ్ వెల్. ఓకే ఓకే, అదే అన్నారు ఇందాక మన వాళ్ళతో మాట్లాడుతుంటే, అక్కడ మేము వాటర్ పెడతా ఉండే అవి కూడా చూపిస్తుంటాయి. తప్పకుండా అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారు అనేది చూపించాలని అనుకుంటున్నాను. ఆఫ్ మై స్టాఫ్ ఎంత ఇన్ రీసెంట్ వయనాడ్లో మీరు చూసారు కదా, యూ సీ ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హూ డజంట్ ఈవెన్ కమ్ బిఫోర్ మీడియా. ట్రూ. సో దే ఆల్ ద హార్డ్ వర్క్ ఈస్ సీన్ బై ద వాయిస్లెస్ ట్రీస్ అండ్ వాయిస్లెస్ వైల్డ్ లైఫ్. నిజం. సో అట్లీస్ట్ వీఆర్ గ్లాడ్ అండ్ వీఆర్ హ్యాపీ టు సర్వ్ దెమ్. ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అండి? You can call it that way, but it was proper arranged marriage setup లోనే పెళ్లి జరిగింది. We know each other, we are batchmates. అదే అంటున్నాను. నేను వికాస్ batchmates, but only towards the end of the training we became friends. First 1.5 year we don't know each other, just classmates, batchmates ante unnam, కానీ towards the end we have become very good friends. In fact towards the complete ending ఒక 1 week or 10 days లో మేము we will part ways to our cadres అన్నప్పుడు he has confessed. అప్పుడు కూడా మ్యూచువల్ గానే I didn't accept and he was fine. But after that he is a gem of a person. As a person also is very good. I liked him, but at that point somehow
నా సపోర్ట్ కొంచెం తక్కువ ఉన్నింది పాపం. సో ఐ కెన్ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు వికాస్. ఇంట్లో ఏమన్నారు మరి? ఇంట్లో తనే ఒప్పించారు, వాళ్ళ ఇంట్లో తనే ఒప్పించారు. బికాజ్ నార్త్ సౌత్ డివైడ్ ఒకటి. అండ్ దేర్ వికాస్ సైడ్ అందరూ కూడా చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వెరీ కన్జర్వేటివ్. సో అందరినీ ఒప్పించాలంటే ఇట్స్ ఎ టాస్క్ అండ్ హీ డిడ్ ఇట్ వెల్. అంటే మీ మీద భారం వేయకుండా, మీ వాళ్ళని నువ్వు ఒప్పించాను అనకుండా, సో ఆయనే బాధ్యత తీసుకోవడం, దట్స్ అమేజింగ్ రియల్లీ. It's completely, I give the complete credit to Vikas. He actually suffered అందరినీ ఒప్పించడానికి కూడా పాపం. ఇక్కడ రెగ్యులర్గా మీరు చూసే ఏమన్నారు వైల్డ్ యానిమల్ లైఫ్ అనండి, లేదు అంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు మీరు ఫేస్ చేసేవి ఇన్ జనరల్? కామారెడ్డిలో ముఖ్యంగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్లాత్ బేర్స్, ఎలుగుబంటులు చాలా ఉన్నాయి. వాటి వల్ల అవి హ్యాబిటేషన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇష్యూస్ కూడా వస్తాయి. మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ రావడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్లీ లాస్ట్ ఇయర్ that will remain special to me as a DFO because one of the sloth bear ఒక habitation రాగట్లపల్లి village లోకి habitation లోకి వెళ్ళిపోయింది. Hue and cry throughout the night they were calling, ఎలుగుబంటి ఇళ్ళలోకి వస్తుంది, అటాక్ చేస్తుంది ఇవన్నీ. It went into one of the enclosure, ఒక పాత ఫ్యాక్టరీ లాగా ఉన్నింది, అందులోకి వెళ్ళిపోయింది. So now we have to cordon the area to bring it safe. మనకి మన వల్ల దానికి ఎటువంటి హర్ట్ అవ్వకూడదు, దానివల్ల మనకి ఎటువంటి హర్ట్ అవ్వకూడదు. సో ఐ వాజ్ 4 months ప్రెగ్నెంట్. అప్పటికి స్టాఫ్ ఎవరికి కూడా తెలియదు, వీ హవెంట్ రివీల్. ఐ వాజ్ 4th month ప్రెగ్నెంట్. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద రెస్క్యూ ఆపరేషన్. రైట్. సో ఇట్ వాస్ వెరీ టాక్సింగ్. ఐ వాజ్ వెరీ హంగ్రీ త్రూ అవుట్ ద డే. ఆల్మోస్ట్ 2 అయింది రెస్క్యూ ఆపరేషన్ మొత్తం అయిపోయి. దాన్ని సేఫ్గా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, దే విల్ డాటింగ్ చేసి దాన్ని తీసుకొని వచ్చి, దెన్ దట్ వాజ్ ఎ హోల్ డే ఆపరేషన్. సో అట్లీస్ట్ ఐ విల్ రిమెంబర్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ వీ హ్యావ్ రెస్క్యూడ్ ఎ స్లాత్ బేర్. పాప అండి? బాబు ఈజ్ నౌ 11 months old. స్లాత్ బేర్ తోటి మనకి ఎక్కువ ఉంటుంది బికాస్ ఇన్ కామారెడ్డి వీ హ్యావ్ పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి ఎంక్లోజర్స్ ఏవైతే మొత్తం ఫారెస్ట్ మొత్తం కూడా ఇన్వైలేట్ ఏరియా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఏరియాస్ లేవు. మధ్య మధ్యలో మనకి ఎంక్లోజర్స్ లాగా విలేజెస్ ఉన్నాయి. విలేజెస్ ఉండేసరికి వైల్డ్ లైఫ్కి ఏం తెలుసు, దే డోంట్ హ్యావ్ ఎనీ బార్డర్స్ లైక్ అస్. సో దే ఎంటర్ ఇన్ టు హ్యాబిటేషన్స్. అలాంటి మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాత్రం ఆర్ రోల్ విల్ బీ హ్యూజ్. వీ హ్యావ్ స్లాత్ బేర్స్, ఆల్ అంగ్యులేట్స్, మన మనుబోతు అంటారు, అది ఉంది. And we have leopards. We don't have tigers in Kamareddy. We have leopards and all spotted deers. అంటే మీరు ఎస్పెషల్లీ రెగ్యులర్గా ఇక్కడ మీకుండే బాధ్యతలు అని అంటే ఏం చెప్తారండి? See, first thing is conservation అండి. Whatever forest area we have, 22% of forest area మనకి జిల్లాలో 22% of the area is forest. సో వాటన్నిటికీ కూడా మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఈ గెజెట్స్ ఏవైతే ఉంటాయో రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్కి గెజెట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద అఫీషియల్ డాక్యుమెంట్స్. సో వీటికి రెవెన్యూ ఏరియాస్కి కొన్ని అప్పట్లో ఏంటి మనకి DGPS సర్వే, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఎవ్రీ పాయింట్ కెన్ బి పిన్ పాయింటెడ్లీ పుట్ ఆన్ ద ఫీల్డ్. అప్పుడేంటి చైనేజ్ సిస్టమ్ ఉండేది. సో చైనేజ్ సిస్టంలో కొన్నిసార్లు ఫిజికల్ బ్యారియర్స్నే పాయింట్స్గా తీసుకునేవాళ్ళు. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఒక రివర్ పోతుంది. దట్ రివర్ మైట్ హ్యావ్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ విత్ ఇయర్స్. రైట్. దట్ రివర్ ఇస్ స్టిల్ ద బార్డర్ ఫర్ రిజర్వ్ ఫారెస్ట్. సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్స్ కొన్ని ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్, అవన్నీ సాల్వ్ చేయడం. అండ్ ముఖ్యంగా మనకి ఇప్పుడు తెలంగాణలో ఇట్స్ మోర్ ఆఫ్ డెసిడ్యూస్ ఫారెస్ట్, డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. ఎక్కడైతే డీగ్రేడ్ అవుతున్నాయో మనకి ఫెల్లింగ్ వల్ల కావచ్చు, ఇల్లీగల్ టింబర్ వల్ల కావచ్చు, డీగ్రేడ్ ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో వాటన్నిటిని రిజువనేట్ చేస్తాం విత్ వేరియస్ ఫారెస్ట్ యాక్టివిటీస్. రిజువనేషన్ యాక్టివిటీస్ విల్ టేకప్, ప్లాంటేషన్, గ్యాప్ ప్లాంటింగ్, బ్లాక్ ప్లాంటింగ్, బండ్ ప్లాంటింగ్, ఇలాంటి అన్ని ప్లాంటేషన్ యాక్టివిటీస్ వి విల్ టేకప్. Apart from this, wildlife conservation, we go as per Wildlife Act and Indian Forest Act. ఈ 2 acts-కి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ, అండ్ యాజ్ ఎ DFO దే విల్ హ్యావ్ సివిల్ పవర్, జుడిషియల్ పవర్ కూడా ఒకటి ఉంటుంది. సో వీ కెన్ బుక్ కేసెస్.
ఫారెస్ట్ ఆఫెన్సెస్లో, వైల్డ్ లైఫ్ ఆఫెన్సెస్లో వీ బుక్ కేసెస్ అండ్ వీ సెండ్ దెమ్ టు రిమాండ్. ఎంక్రోచ్మెంట్ కేసెస్లో ఫారెస్ట్ డ్యామేజ్ చేస్తే ఫారెస్ట్ యాక్ట్స్ ఆర్ లిటిల్ స్ట్రింజెంట్. సో ఈవెన్ ట్రెస్పాసింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ ఈజ్ అన్ ఆఫెన్స్ without any competent authorities permission. Okay. That is an offense. ఏది కూడా మీరు ఫారెస్ట్లోంచి దాని న్యాచురల్ హ్యాబిటెట్లోంచి తీసుకెళ్ళడానికి లేదు, ఎనీ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఓకే. సో అవన్నీ కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ పార్ట్, చాలా మందికి వీటి మీద అవగాహన లేదు, ఫారెస్ట్ యాక్ట్స్ మీద కానీ వైల్డ్ లైఫ్ యాక్ట్ మీద కానీ. సో కొందరు తెలిసి తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, కొందరు తెలియక తప్పులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మాకు తెలియక మేము ట్రెస్పాస్ చేసేసాం, మాకు తెలియక ఇక్కడ నుంచి మట్టి తీసుకెళ్ళాము, అది మాకు ఫారెస్ట్ అనే తెలియదు, ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దట్ అవేర్నెస్ ఇన్ టు ఆల్ ద విలేజెస్, ఫ్రింజ్ విలేజెస్, ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ ఏవైతే ఉంటాయో. అండ్ అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ కూడా. ఇన్ కామారెడ్డి వీ హ్యావ్ అబ్సల్యూట్లీ గుడ్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ. వీ హ్యావ్ వెరీ గుడ్ కోఆర్డినేషన్ అండ్ దే ఎక్స్టెండ్ దేర్ సపోర్ట్ అట్ ఎవ్రీ టైమ్. Whenever it is required, they extend their support. అంటే ఇక్కడ ఈ అడవికి సంబంధించిన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్టైమ్స్ ఎంక్రోచ్మెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు యాక్చువల్గా? ఒకటండి, దే ఆర్ టూ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి, ఒక 40-50 years నుంచి వాళ్ళు నిజంగానే అడవి మీదే ఆధారపడిన వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. రైట్. అలాంటి వాళ్ళకి మనకి ఒక చట్టం కూడా ఉంది, ROF, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2005లో వచ్చింది. ఆ చట్టం ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చింది, 13th December 2005 నాటికి ఎవరైతే ఆల్రెడీ కల్టివేషన్లో ఉంటారో, వాళ్ళు నిజంగానే ఆధారపడి ఉంటారో, ఆ భూమి మీద ఆధారపడి ఉంటారో, అటువంటి వాళ్ళకి టైటిల్ ఇవ్వాలి అన్నది ఆ చట్టం చెప్తుంది. రైట్. దిస్ టైటిల్ రైట్ ఏంటంటే దే కెన్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్. వాళ్ళు ఆ 2005 కట్ ఆఫ్ డేట్ నాటికి ఎంత ఫారెస్ట్లో అయితే వాళ్ళు సాగులో ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఉండొచ్చు. కాకపోతే దాన్ని అమ్మడానికి కానీ, ఇట్ ఈస్ నాట్ ఎ ల్యాండ్ రైట్. రైట్. ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఓనర్షిప్ రైట్. యూ కెన్ యూటిలైజ్ ఫర్ యువర్ లైవ్లీహుడ్. రైట్. దట్ ఈస్ వాట్ ద టైటిల్ సేస్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరు ఏంటంటే ఎప్పటిక కట్ ఆఫ్ డేట్ క్లియర్గా ఉంది యాక్ట్లో, ఈ రోజు వాళ్ళు ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి ఎంక్రోచ్ చేశారంటే దే విల్ నాట్ గెట్ ద టైటిల్. రైట్. ఆ అవగాహన ఉండదు, వస్తుందేమో అన్న ఆశ, ఇంకెక్కడ ఆధారపడే స్కోప్ లేనప్పుడు దే ట్రై టు ఎంక్రోచ్ ఫారెస్ట్ ల్యాండ్. రైట్. అలాగే సెక్షన్ 9 అండ్ సెక్షన్ 59 కింద కూడా మీకు ఇక్కడ ఫైరింగ్ కానీ లేకపోతే హంటింగ్ కానీ వచ్చిన వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే నిజంగా అలా వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజుకి అండి? Is it without any knowledge? మనకి ఇప్పుడు కామారెడ్డిలో, మాచారెడ్డిలో లాస్ట్ ఇయర్ హంటింగ్ కోసమని 3 ఫారెస్ట్లోకి వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ ఏమైంది, దే యూజ్ దిస్ ఓల్డ్ ఎయిర్ గన్స్ యూజ్ చేస్తారు కదా పోచింగ్ విట్ కోసం, అది బ్యాక్ ఫైర్ అయ్యి వన్ ఆఫ్ ద హంటర్ కిల్డ్ హిమ్సెల్ఫ్. ఓకే. సో అలాంటి కేసెస్ ఇంకా ఉన్నాయి. ఓహో. సో వాళ్ళకి ఒకటి ఇంకా దేని మీద వాళ్ళకి అత్తపిచ్చి ఇంకేం తెలియకపోయి ఉండొచ్చు, ఆర్ దే మైట్ బీ ద మీడియేటర్స్ ఫర్ సమ్ కింగ్ పిన్. ఈ పోచింగ్ ఇదంతా కూడా ఒక స్మాల్ లెవెల్లో ఉండదు, దెర్ ఇస్ అ హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్. కొందరు స్మాల్ స్కేల్లో చేసే వాళ్ళు ఉంటారు, కొందరు లార్జ్ స్కేల్లో చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓన్లీ విత్ ఇన్వెస్టిగేషన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్, వాళ్ళు దేనికి చేస్తున్నారు ఏంటి అని. మీరు IFS, మీ వారు కూడా IFS. లైఫ్ ఎలా ఉంటుంది ఇద్దరు IFSలు ఇంట్లో ఉంటే? We have our own jurisdictions. He is a IFS in Nizamabad district. Yes. Currently I am holding DFO Nizamabad as well. So there's no much, and in fact it is fun. Sometimes you talk about same seniors, you talk about same issues. Correct. సో యాజ్ ఆఫ్ నవ్ అబ్సల్యూట్లీ అది ఎప్పుడు హిండ్రన్స్గా అనిపించలేదు ఇన్ అవర్ పర్సనల్, అండ్ వీ యూజువలీ డోంట్ బ్రింగ్ అఫీషియల్ ఇన్ టు అవర్ పర్సనల్ లైఫ్ బికాస్ ఐ హ్యావ్ వెరీ క్లియర్ డిఫరెన్సియేషన్. ఎంత అఫీషియల్ లైఫ్కి నేను ఎంత డెడికేట్ చేస్తానో, ఐ డెడికేట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ లైఫ్ టు మై పర్సనల్ లైఫ్ యాజ్ వెల్. సో దట్ బ్యాలెన్స్ ఐ ఎన్ష్యూర్, బికాస్ దట్స్ వేర్ ఐ ఫైండ్ మై సానిటీ. జనరల్గా ఏంటంటే మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత గురువుల్ని, ఆ చదువుకున్న ప్లేస్ని జనరల్గా గుర్తు చేసుకుంటాం, దాని గురించి ఒక మాట చెప్పాలి అనుకుంటాం. ఈ సందర్భంగా ఆస్పిరెంట్స్కి కానీ నిజంగానే అంత ప్రెజరైజ్డ్ లైఫ్లో ఉంటారు వాళ్ళు ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు,
వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కానీ, మీరు చదువుకున్న అకాడమీని దృష్టిలో పెట్టుకుని కానీ, గురువుల గురించి కానీ ఒకసారి ఏమైనా చెప్తారా? అబ్సల్యూట్లీ అండి. నేను అంటే మీరు టీచర్స్ గురించి పర్టికులర్గా అన్నారు కాబట్టి స్కూల్ డేస్ నుంచి ఐ ఫాండ్లీ రిమెంబర్ ఆల్ మై టీచర్స్. బికాజ్ స్కూల్లో క్వాలిటీస్ లేనిది వాళ్ళ ఆ టైంలో చెప్పింది. అండ్ ఆర్ స్కూల్ ఇప్పుడు స్కూల్స్ నేను చాలా తక్కువ చూస్తున్నాను. అలాగా కోకరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్లో ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. ఐ స్టడీ ఫ్రమ్ సెంట్ ఆన్స్ కాజీపేట్. ఓకే. సో ఇట్ యూస్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. ఇప్పటిలాగా ఓన్లీ కరికులం ర్యాంక్స్ అలా కాకుండా every nook and corner they used to explore, they used to send us, everything used to be there. And I still remember with names which teachers have impacted me. As I told, UPSC journey ante I remember these two teachers fondly from Shankaraya's academy. And ముఖ్యంగా ఆస్పిరెంట్స్కి చెప్పాలి అంటే సి స్ట్రెస్ తీసుకుంటే ఈ కెరీర్లోనే కాదు ఏ కెరీర్లో కూడా దెర్ ఇస్ ఆల్వేస్ స్ట్రెస్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో తీసుకోలేకపోతే సర్వీస్లో అసలు తీసుకోలేము. బికాస్ ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫైట్ విత్ సో మెనీ స్టేక్ హోల్డర్స్, బీట్ ఆన్ ఫీల్డ్, బీట్ సబార్డినేట్స్, బీట్ సుపీరియర్స్. ఎవ్రీడే దెర్ ఇస్ ఎ టగ్ ఆఫ్ వార్ either with any one of the stakeholder, be it district administration, because andarni కలిపి పని చేస్తేనే మనం ఒక it is not an individual. I cannot say forest department alone has achieved something. No. At the same time forest department లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు police will come to our rescue. District administration will give the support. So together ఒక district లో అందరూ stakeholders కలిసి పని చేస్తేనే end of the day we are public servants. పబ్లిక్కి అవేర్నెస్ లేకుండా బికాజ్ ఒక కామన్ నోషన్ విచ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ పాస్ట్ 7 years, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ అగేన్స్ట్ డెవలప్మెంట్. నో, అబ్సల్యూట్లీ నో. బికాజ్ మేబీ అంతవరకు రీచ్ అవ్వట్లేదు. వీఆర్ డూయింగ్ ఫర్ యూ. ఎండ్ ఆఫ్ ది డే కోవిడ్ టైంలో ఎందుకు ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కోవాల్సి వచ్చింది? బికాజ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఏవైతే ట్రీస్ ఫారెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయో అవి అందరికీ దక్కలేకపోయింది. వెన్ యూ థింక్ వీఆర్ అగేన్స్ట్ డెవలప్మెంట్, నో, వీఆర్ అబ్సల్యూట్లీ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్, బట్ వీఆర్ దేర్ ఫర్ సస్టైనబుల్ లివింగ్. ట్రూ. యూ హ్యావ్ టు కన్జర్వ్ your ecosystem for you to live happily in the ecosystem. Exactly. So I think I have deviated from no, not like that. Absolutely not. Absolutely. కానీ ఈ అడవి ఎంత వరకు ఎడ్జ్ వరకు ఉందో చివరి వరకు అక్కడ ఎంక్రోచ్మెంట్స్ లాంటివి కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ యానిమల్స్కి ఇబ్బంది లేకుండా కానీ ఒక ఏమంటారు ఎడ్జ్ ఏమన్నా పెట్టే అవకాశం ఉందండి? అలా ట్రెంచెస్ ఉన్నాయండి. ఎక్కడైతే రెవెన్యూ ఇంకా ఫారెస్ట్ బార్డర్స్ ఉంటాయో, ఎక్కడైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఫారెస్ట్, వీ హ్యావ్ బౌండరీ ట్రెంచెస్ ఉన్నాయి. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే దే ఆర్ నో క్లియర్ డిమార్కేషన్స్. అండ్ మనకి కరెక్ట్ ఇంతవరకు ఫారెస్ట్ ఉంది, దీన్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటే ఇంకెక్కడ ఇష్యూ రావు అన్నట్టు కాదు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ ఆల్వేస్ ఐసోలేటెడ్ ప్యాచెస్ గానే ఉంది డిస్ట్రిక్ట్ మొత్తంలో. నాట్ ఓన్లీ హియర్, ఎనీవేర్. బికాస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, మన అడ్మినిస్ట్రేషన్లో కూడా బీట్ ఆఫీసర్స్ లెవెల్స్ ఎవ్రీవన్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ దోస్ ఐసోలేటెడ్ ప్యాచెస్. కానీ ఒకే ఒక ట్రెంచ్ తోటి ఆర్ ఒకే ఒక బౌండరీ నిజంగానే ఇక్కడే ఉంది అనుకోండి, చైన్ లింక్ ఫెన్సింగ్ చేసేసి మొత్తం ప్రొటెక్ట్ చేసేసేయచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ యూ కెనాట్ రెస్ట్రిక్ట్ ఎ వైల్డ్ యానిమల్. ఇట్ డజంట్ హ్యావ్ బార్డర్. ఇట్ హ్యాస్ టు గో. సి ఇక్కడ కనిపించిన లెపర్డే రేపు మీకు నిజామాబాద్, బికాస్ ఇట్ ఈస్ అ కంటిగ్యూస్ ఫారెస్ట్. వెన్ యూ టేక్ మంచిపా రిజర్వ్ ఫారెస్ట్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కామారెడ్డి, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ యాజ్ వెల్. ఇప్పుడు మీరు ఆ వాచ్ టవర్ పైనుంచి చూస్తే యూ కెన్ సీ 3 ఫారెస్ట్ డివిజన్స్. ఓకే. యూ ఫైండ్ ఇట్ సేమ్ కంటిన్యూస్ ఫారెస్ట్. రైట్. గాంధారి ఉంటుంది, బాన్స్వాడ డివిజన్ ఉంటుంది, కామారెడ్డి డివిజన్ ఉంటుంది, నిజామాబాద్ డివిజన్. సో లైక్ వీ హ్యావ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ డజంట్ హ్యావ్ బౌండరీస్. రైట్. సో దానికోసం మనం ఒక అడ్డు పెట్టేస్తే యు ఆర్ ఫ్రాగ్మెంటింగ్ ఇట్స్ హ్యాబిటాట్. వైల్డ్ లైఫ్కి కావాల్సింది మూడే అండి: ఫుడ్, అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ అండ్ వాటర్. ఈ 3 ప్రొవైడ్ చేయగలిగితే దే విల్ నెవర్ వెంచర్ ఇన్ టు హ్యూమన్ హ్యాబిటేషన్స్. రైట్. సో దట్స్ వాట్ వీ డూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మెయిన్ మ్యాండేట్ ఈస్ టు ప్రొవైడ్ దీస్ 3 ఫర్ ద వైల్డ్ లైఫ్ అండ్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ద ట్రీస్. అందుకే కదా మనకి పేపర్లో మీడియాలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఏంటంటే అడవులను కొట్టేస్తున్నాం కాబట్టి వాటి ప్లేస్ని మనం ఆక్యుపై చేస్తున్నాం కాబట్టి మన ప్లేసెస్కి వచ్చేస్తున్నాయి. వెరీ ట్రూ, వెరీ ట్రూ. దే నెవర్ వాంట్ టు వెంచర్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక దాన్ని చూడ్డానికి మీరు ముందుకెళ్ళినా ఇట్ విల్ అవాయిడ్ యూ అండ్ గో.
You are more interested in wildlife, but they are never interested in humans. They have their own life and they are happy with their own life. మీకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కూడా హాబీ ఉన్నట్టుంది. Yes, I really like. In fact, as a photography I like, Yeah. but once I entered into service, I started liking wildlife photography a lot. ఫోటోగ్రఫీతో నేను ఎక్కువ నేర్చుకున్నా, స్పీషీస్ గురించి, వైల్డ్ లైఫ్ గురించి. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఆల్ ఐ నో ఇస్ బర్డ్స్, కామన్ వర్డ్ బర్డ్స్. నవ్ ఐ కెన్ డిఫరెన్షియేట్ అట్లీస్ట్ 100 ఐ కెన్ ఐడెంటిఫై. కానీ మీరు ఎస్పెషలీ ఒక మొక్క గురించి, ఒక పక్షి గురించి, ఇక్కడున్న వన్యప్రాణుల గురించి వాట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఐ థింక్ సో. డెఫినెట్గా ఉందండి. అంటే అన్లెస్ అండ్ అంటిల్ we know about it, we don't know how to protect it. Exactly. As I told, service లోకి రాకముందు, IFS లోకి రాకముందు, all I know is birds. ఏది చూసినా బర్డ్సే. అన్లెస్ అండ్ బికాస్ ఈచ్ బర్డ్ అండ్ ఈచ్ animal has its own behavior. Like how humans have their own personality, each species has their own personality. Unless and until you know the animal behavior or bird behavior, you cannot conserve. Because each animal prefers a habitat. మళ్ళీ అన్ని సేమ్ హ్యాబిటెట్ ప్రిఫర్ చేయవు, అన్ని సేమ్ ప్రే ప్రిఫర్ చేయవు. దే హ్యావ్, దట్స్ వై ద హోల్ ఫుడ్ వెబ్ ఇస్ దేర్. అట్ ఆల్ లెవెల్స్ దే ప్రిఫర్ డిఫరెంట్ నీషెస్ ఉన్నాయి. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ నో వాట్ దే నీడ్, యూ కెనాట్ హెల్ప్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ దే వాంట్. కానీ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్కి అడవులను కాపాడే విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ వైల్డ్ లైఫ్ వాటికి సంబంధించి కానీ అవేర్నెస్ పెంచడానికి ఇక్కడ అప్పుడప్పుడు అన్న స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి చేయడం అనేది ప్రోగ్రామ్ కాల్ వనదర్శిని. సో వనదర్శినిలో ఏంటంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఆ స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి వి బ్రింగ్ అవేర్నెస్. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తే వీ కెన్ కన్సర్వ్ దెమ్, వైల్డ్ లైఫ్ ఏమేమి ఉన్నాయి, వీ హ్యావ్ మొత్తం డిస్ప్లే బోర్డ్స్ పెట్టేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. ద హోల్ ప్రోగ్రామ్ ఆఫ్ వనదర్శిని ఏంటి అంటే టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ద యంగ్ మైండ్స్. ఎగ్జాక్ట్లీ అట్ స్కూల్ లెవెల్. ఎందుకంటే ఆ స్టేజ్లో మనం వేసే ఒక విత్తనం. ఇయర్లో అట్లీస్ట్ 20-30 ప్రోగ్రామ్స్ వీ కండక్ట్ ఆన్ వనదర్శిని. సో దట్స్ రియలీ నైస్ అండి. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ రిఫార్మ్స్ జరిగితే బాగుంటుంది, ఇక్కడ మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న పాయింట్ ఏదైనా మీరు చెప్పదలుచుకున్నారా? వన్ థింగ్, మా స్టాఫ్లో అట్లీస్ట్ 40-45% ఆర్ విమెన్ స్టాఫ్. So proud of them because they do all the work interiors inside the forest. So what I feel, adi unless and until you are in the receiving position, you will never know what kind of reforms you have to bring. That's when you have to be on field. Right. మనకి బయట నుంచి చూసినప్పుడు అంత బాగానే కనిపిస్తుంది, but when they go interior forest, women face problems with the basic facilities like water, washrooms, ivanni. So we have come up with a concept. Every range office we have at every range office comfort room, ladies comfort room we have provided everywhere. So you can see ladies comfort room at all range offices, district offices, division offices. So that is one thing, they feel comfortable. And I personally felt during my pregnancy, when I was on field the whole day, I really had problem with washrooms. So that is one thing we really have to look in. Atlani, we cannot bring concrete structures inside the forest. Yes. So because it comes under violations. Forest Conservation Act లో ఎటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ తీసుకురావడానికి లేదు, అన్లెస్ అండ్ అంటిల్ కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకుంటే తప్ప. అందుకే కదా మీరు వే కూడా న్యాచురల్ గానే ఉంచారు తప్ప దాని ఎక్కడ కాంక్రీట్ యూ కెనాట్, యూ డోంట్ సీ ఎనీ కాంక్రీట్ cement roads inside forest. All will be kacha roads because kacha roads is what wildlife prefer. True. Manaki edi comfortable unte kaadu. We are working for them and we see their comfort. So you see all kacha roads. మరి ఇక్కడ అటవీ సంపద ఏదైతే లోపల ఉందో దాన్ని అంతా అలా వదిలేయడమేనా మరి మీరు దాన్ని, లేకపోతే ఫర్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ? No, we do have timber, government timber depots ఉన్నాయి. One we have at LRD, one we have at Banswada, Gandhariలో ఉంది. సో ఇది ఏంటంటే వీ డోంట్ డూ కమర్షియల్ ఫెల్లింగ్. ఫారెస్ట్ ని ఎలా ఉంటుందో దాన్ని వీ డోంట్ టేకప్ ఎనీ కమర్షియల్ గ్రీన్ ఫెల్లింగ్ ఏం టేకప్ చేయం. బట్ వెన్ యూ సీ ఇల్లీగల్ టింబర్ ట్రాన్స్పోర్టేషన్ అయినప్పుడు రైడ్స్ చేసి పట్టుకున్నవి అవన్నీ కూడా టింబర్ డిపోస్లో సేల్కి పెడతాము అట్ అప్సెట్ ప్రైస్.
సో ద ప్రైస్ విల్ బి డిసైడెడ్ By government. పాస్ట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది పాస్ట్ 3 సేల్స్ని బట్టి యావరేజ్ తీసుకొని విల్ డిసైడ్ ఆన్ ద ప్రైస్. సో అట్ గవర్నమెంట్ ప్రైస్కి ఆప్షన్ ఉంటుంది ఎవ్రీ మంత్. ఈచ్ టింబర్ డిపో దే డిసైడ్ ఆన్ వన్ డేట్ అండ్ ఆ రోజు అందరికీ కూడా అవేర్నెస్, దగ్గరలో ఉన్న టింబర్ డిపోస్ అందరికీ కూడా అవేర్నెస్ ఉంటుంది. ఆ రోజు we will conduct auction. So but we don't take up any green felling. Old 10 years back we have raised a lot of eucalyptus plantations. అవి మనం వర్కింగ్ ప్లాన్ ప్రకారం we will take up harvesting. అంటే ఇక్కడ కూడా ఇంత అడవిలో కూడా తిక్కడవిలో కూడా మీరు మళ్ళీ మొక్కలు ఏదైతే ఇప్పుడు ఉంటుందా? ఫెల్లింగ్ ఎక్కడన్నా జరిగి ఎంక్రోచ్మెంట్ అటెంప్ట్స్ జరిగిన చోట we try to retrieve the land, we'll take up plantation. ఓకే. మళ్ళీ దాన్ని ఎర్లియర్ స్టేట్కి తీసుకురావడానికి విల్ టేకప్ ప్లాంటేషన్. ఇలాంటివి ఉన్న చోట వీ విల్ మెయింటైన్ ద సేమ్ థింగ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రన్ ఆఫ్ ఎక్కువ ఉందనుకోండి విల్ టేకప్ ఆర్ఎఫ్డిస్, రాక్ ఫిల్డ్ డ్యామ్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ, డిపెండింగ్ ఆన్ ద ఆర్డర్, స్ట్రీమ్ సైజ్ బట్టి ఆర్డర్ని బట్టి విల్ టేకప్ ద ఎస్ఎంసీ స్ట్రక్చర్స్, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ని టేకప్ చేస్తాం. ఇప్పుడు మీరు కెమెరాస్ పెట్టారు కదా ఇక్కడ ఉన్న వన్యప్రాణుల కోసం అని, అవి నీళ్లు తాగాయా, తిన్నాయా, లేదంటే ఇంతకు ముందు ఉన్న ఫోటోలో లావుగా ఉంది ఇప్పుడు సన్నగా అయిపోయింది, ఈ మధ్య ఇంటిది కనపట్టలేదు, సో ఐ థింక్ ఇదంతా మీకు చంటి పిల్లలు చూసినట్టే ఉంటుందేమో. డెఫినెట్గా అండ్ we don't have tigers here, but leopard cubs 3 cubs చూసాము few camera traps లో. ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర వేరే కెమెరా ట్రాక్ దగ్గర కనిపిస్తుంది. సో వెన్ వి సీ ఓన్లీ 2, అరే దేర్ ఇస్ వన్ మోర్, వేర్ డిడ్ ఇట్ గో, అది త్వరగా పెద్దగా అయిపోయి ఉంటుంది. సో ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మరి సార్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు నాకు ఇంటర్వ్యూ? తెలుగు మాట్లాడడం వచ్చిందా లేదా ఆయనకి? తెలుగు ఖచ్చితంగా, అంటే సీనియర్ టైమ్ స్కేల్కి వెళ్ళాలి అంటే దే హ్యావ్ టు పాస్ తెలుగు ఎగ్జామ్, రీజనల్ లాంగ్వేజ్ పాస్ అవ్వాలి. లోవర్ పాస్ అయ్యారు, హయ్యర్ హీల్ బి రైటింగ్ ఇన్ 2-3 months. సరే, అది ప్రొఫెషనల్లీ పర్సనల్గా ఇప్పుడు మీరు ఆయన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఆయనే తెలుగు మాట్లాడారు. గర్కా ముర్గి దాల్ బరాబర్. సో ఇంట్లో ఎంత నేర్పించినా కూడా సేమ్ ఉంటుంది, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు నేర్చుకుంటే తప్ప. హీ లర్న్స్ అ లాట్ బయట. ఇంట్లో అయితే మేము ఇద్దరం ఇంగ్లీషే మాట్లాడుకుంటాం. ఫస్ట్ నుంచి కంఫర్ట్ లాంగ్వేజ్ అదే ఉన్నింది. యాజ్ ఫ్రెండ్స్ వీ యూస్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, అదే కంటిన్యూ అవుతుంది. సడన్గా లాంగ్వేజ్ మార్చట్లేదు కూడా. ట్రూ. సో వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ బేబీ స్పీక్స్. నేను తెలుగు మాట్లాడతా, తను హిందీ మాట్లాడతారు, ఇద్దరు ఇంగ్లీష్లో వింటున్నాడు. సో ఐ వాంట్ టు సీ వాట్ హిస్ ఫస్ట్ వర్డ్ విల్ బి. ఐ థింక్ అమ్మ భాష మాట్లాడతారని నా నమ్మకం, నేను అనుకుంటున్నాను. ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ టైం ఇందాక చెప్పారు ఏంటంటే బయట మనం ఇంటి దగ్గర పట్టే పావుల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు కదా, అది నాకు తెలీదు. పట్టుకుని వాళ్ళు ఏదైనా ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు సిటీస్లో ఎక్కడైనా హ్యాబిటేట్స్లో పట్టుకొని వస్తే దిస్ ఇస్ దర్ న్యాచురల్ హ్యాబిటేట్. సో వీ లీవ్ నియర్ వాటర్ బాడీస్, వాట్ ఎవర్. ఇప్పుడు అన్ని పాములకి కూడా ఒకటే హ్యాబిటేట్ ప్రిఫరెన్స్ ఉండదు. ఓకే. సో కింగ్ కోబ్రాస్ దే ప్రిఫర్ లిటిల్ మాయిశ్చర్. సో దాన్ని చూసారా చాలా. ఐ హ్యావ్ రిలీజ్డ్ ఆల్మోస్ట్ 60-70 స్నేక్స్ వీ హ్యావ్ రిలీజ్. ఇందాక వాళ్ళ టీంలో ఒక లేడీ చూపించారు, ఏదో చంటి పిల్లల్ని చూసి మురిసిపోతారు చూసారా, అలాగా. మేడం ఇవన్నీ మేము వదిలేమండి, ఇక్కడ తెల్లగా ఉన్నాయి. ఓ మై గాడ్. ఐ హెల్డ్ పైథాన్స్, ఐ హెల్డ్ శాండ్బోయాస్, అవన్నీ వెన్ వీ వేర్ రిలీజింగ్. ఓ మై గాడ్. పాముల మీద చాలా, నాట్ ఆల్ స్పీషీస్ ఆర్ వెనమస్. సో అది కూడా అందరికి పాముని చూస్తేనే ఫస్ట్ నుంచి అదొక రకమైన భయం క్రియేట్ అయిపోయింది. ఫ్యూ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ వెరీ ఇట్లా స్లైగా వెళ్ళిపోతాయి. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్. ప్లీజ్ నాకు షేర్ చేయండి, మనం ప్లే చేద్దాం తప్పకుండా. సో ఆ అమ్మాయిని కూడా మీకు పరిచయం చేస్తా డెఫినెట్ గా. కోబ్రా, కింగ్ కోబ్రాస్ ఇవన్నీ వదిలిపెడతాం కదా, దే జస్ట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్ దే విల్ గో. సో దోస్ వీడియోస్ ఐ హ్యావ్ when we released. Please. So nice of you ma'am. Thank you so much once again. Thank you. We'll put up your boards, so మీరు ఇటు నుంచి ఎప్పుడు వెళ్ళినా యూ కెన్ సీ మీ చెట్టు ఎంత పెరిగింది. మన ఆయన పేరు మన ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అనంతపురం ఎస్పీగా చేసి వచ్చారండి, రమేష్ రెడ్డి గారు. రమేష్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ అచీవ్ చేసిన వాళ్ళకి ఇలాగే వచ్చి మొక్క నాటి, అంజలి ఈ మొక్క నాట 5 ఏళ్ళు లేదు, ఒకసారి చూసుకున్నావా, ఒకసారి రా చూసుకో, అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇచ్చేయడం చాలా హ్యాపీగా. సో వీల్ ఎన్ష్యూర్ బోర్డ్స్ పెడతాము, సో యూ కెన్ సీ. ఇదేం మొక్క అండి?
ఐ థింక్ నేరేడు అనుకుంటున్నాను. నేరేడు పగోడా ఇది అవెన్యూ స్పీషీస్ అండి, చాలా టాల్ అవుతుంది. కానీ ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉండొచ్చండి అందాజుగా? లాట్ ఆఫ్ స్పీషీస్ మనకి ముఖ్యంగా ఇక్కడ నేటివ్ స్పీషీస్ అయితే ఒక 30-35 ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఈ మొక్క పెడదామండి. కవర్ తీసేసారా? అంటే సో ఐ యూజువల్లీ సీ ద లీఫ్ అట్ ది బ్యాక్ సైడ్. గ్రాన్యూల్స్ ఉంటే మధ్య స్పీషీస్కి గ్రాన్యూల్స్ ఉంటాయి. మీరు క్లియర్గా అంటే ఏరు మద్ది, తెల్ల మద్ది, నల్ల మద్ది. మద్ది మన కొలోకియల్ నేమ్, లోకల్ నేమ్. అసలు తెలియదు నాకైతే. ఇక్కడ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ దిస్ 2 గ్రాన్యూల్స్. అది చూసి నేను గుర్తుపడతా.